ఇది చేస్తే మనకు తిరుగులేదు, ఉండదు కూడా. ఎస్. ఒక్కసారి మనము బండారు రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. విజయ్ గారు నమస్కారం. అంటే కొద్దిసేపు ఇవన్నీ కూడా ప్యాట్రియాటిజం ఇవన్నీ మనకున్నాయి, ఇవన్నీ కొద్దిసేపు పక్కన పెట్టి అసలు వాస్తవ పరిస్థితులు ప్రపంచ వేదిక పైన భారత్ పాక్ పరిస్థితుల గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్ ప్రధాని చాలా క్లియర్గా మేము గెలిచేసామని బహిరంగంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి. ట్రంప్ ఏమో మేము మధ్యవర్తిత్వం వహించి నేను వార్నింగ్ ఇస్తే భారత్ పాక్ రెండూ కూడా వెనక్కి తగ్గాయని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు నిన్న ప్రధాని మోదీ ప్రెస్ మీట్ చూసినట్లయితే 3 రోజుల్లోనే మన సైన్యం వాళ్ళని ఏ విధంగా మట్టి కరిపించిందో చూసాం, వాళ్ళు వణికిపోయారు, అందుకే మన కాళ్ళ బేరానికి వచ్చారని చెప్తున్నారు. అటు ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండించలేదు, సరే మధ్యవర్తిత్వం వహించారు కాబట్టి వాళ్ళ వ్యాఖ్యల్ని ఎలాగో ఖండించలేదు. పాకిస్తాన్ ప్రధాని వ్యాఖ్యల్ని ఖండించలేదు. ఏం జరుగుతోంది అసలు, వాస్తవ పరిస్థితులు ఏం జరుగుతున్నాయనేది ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. సరే మనకు అందరికీ దేశభక్తి ఉంది, మన దేశం కొంత వెనక్కి తగ్గిందన్నా కానీ ఒప్పుకోలేనటువంటి ఆ తీరు మనందరికీ ఉంది. కానీ నిజాల్ని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కూడా అంతే ఉంది. అసలు ఏం జరుగుతోంది రామ్మోహన్ రావు గారు, వాస్తవంగా ఏం జరుగుతోంది? విజయ్ గారు, మీకు శ్రీనివాసరావు గారికి అట్లాగే వెంకటరెడ్డి గారికి మన స్పోర్ట్స్ సైడ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం సార్. 2 విషయాలు మాట్లాడుకోండి. ఇప్పుడు నాకు సమాధానం వచ్చినాయి కానీ ప్రశ్నలు వేసిన మొదటి ప్రశ్న వేసి సమాధానం చెప్తా. ఎందుకంటే ఇప్పుడు సైన్యం నుంచి కొన్ని సమాధానాలు వచ్చాయి. నేను గత 2 రోజులుగా అంటే కేంద్ర ప్రభుత్వం మీద కొన్ని ప్రశ్నలు వేసిన, ఆ ప్రశ్నలు చెప్తాను. సమాధానాలు కూడా కేంద్రంలో ముఖ్యంగా మనకు సైన్యమే సమాధానం ఇచ్చింది, దాన్ని కూడా మనం అంగీకరించాలి. మొదటి ప్రశ్న వేసిన అంటే నిన్న మోడీ ప్రసంగానికి భారత ప్రజలను ఉద్దేశించి అంతకు ముందు రోజు మోడీ మాట్లాడిన దానికి 3 విషయాలు మాట్లాడిండు. ఒకటి రోజు అంతకుముందు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన సందర్భంగా మాట్లాడిన దానికి ఈ 3టికి నేను ఎట్లాంటి మాట్లాడి చెప్తాను. మొదలు నిన్న కాక మొన్న మోడీ గారు ఎంత స్పష్టత ఇచ్చిందంటే మధ్యవర్తిత్వం మనది ఎవరు అవసరం లేదు అన్నారు. ఆ మాట నిన్నట్లో లోపించింది. నేను ఎక్కడ చెప్పలే మధ్యవర్తిత్వం అవసరం లేదని, కరాఖండికి చెప్పాల్సిన సమయం నిన్న ఉండే. అంతకుముందు మన ట్రంప్ మాట్లాడుతూ ఈ కాల్పుల విరమణకు నేనే అంగీకరింపజేశాను అని మనకు ట్విట్టర్ల ద్వారా అంటారు కదా, లేకపోతే కేఏ పాల్కు ట్రంప్కి ఏమి తేడా లేదు అంటున్నాను. ఆ దేశ అధ్యక్షుడు కూడా మన దురదృష్టం వాళ్ళ దురదృష్టం కూడా. అందుకని అమెరికా ప్రజలు 5 లక్షల మంది 10 లక్షల మంది బయట రోడ్ల మీద తిరుగుతూ ఏమంటున్నారు, వి మిస్ బైడెన్ అని నినాదం చేస్తున్నారు. ఆయన ఇంట గెలుస్తలేడు, రచ్చ మాత్రమే ఇచ్చేస్తున్నాడు, రచ్చ చేస్తున్నాడు. ఇంట్లో ఇప్పుడు మన అమెరికా కోర్టులన్నీ అంశంసిస్తున్నాయి, ఆయన నిర్ణయాలు ఏమి సమర్థిస్తలేవు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఆఖరికి ఈ పిట్టల ద్వారా మాటలు ఏం మాట్లాడారు, మనకు ఉక్రెయిన్ రష్యా యుద్ధం అసమర్థుడు బైడెన్ నేను పరిష్కరిస్తా అని ఎజెండాలు పెట్టుకున్నాడు, మేనిఫెస్టోలో పెట్టుకున్నాడు, గెలిచి 3 నెలలు అయిపోయింది. ఇప్పటికీ ఆ యుద్ధం అట్లా జరుగుతుంది. అట్లాగే హమాస్ ఇజ్రాయిల్ యుద్ధం కూడా. అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే మాటలు మాట్లాడేవాడికి చేతలు ఉండవని అర్థమవుతుంది. ఓ డబ్బా అంటే గులకరాల డబ్బా వేసుకోవట్లంటే ఉంటుంది. మన విషయంలో జోక్యం చేసుకోవడాన్ని అప్రశంసిస్తున్నారు. సరే, వాళ్ళ దేశాలు వాణిజ్య యుద్ధము, ఆర్థిక యుద్ధాలు, సుంకాల పెంపు, వాటన్నింటి రోజు నడుస్తున్నారు, రోజు మాట్లాడుతున్నారు. మనం మాట్లాడక ముందే ఎవరు మాట్లాడాలి? మనది ప్రభుత్వం, సుస్థిరమైన ప్రభుత్వం ఉంది, ప్రధానమంత్రి ఉన్నాడు, రక్షణ శాఖ మంత్రి ఉన్నాడు, విదేశాంగ శాఖ, అసలు మన ప్రభుత్వం పటిష్టంగా ఉన్నది. ప్రతిపక్షాలు కూడా డైరెక్ట్ గా బ్లాంక్ చెక్ ఇచ్చేసి ఇక్కడ ఐక్యత ఉన్నది, యూనిటీ ఉన్నది. మన హమ్ ఏక్ హై అని ప్రపంచ దేశం అంతా ఇంక్లూడింగ్ మతతత్వ పార్టీ లాంటి అయిన ఎంఐఎంతో సహా బ్లాంక్ చెక్ ఇచ్చేసినాయి ప్రభుత్వానికి. ఇక్కడ వేరే లేదు, ఇంటి పోరు లేదు మనకి. కానీ వాడికి ఇంటి పోరు ఉంది, బయట పోరు ఉన్నది. కానీ వాళ్ళు అప్పర్ హ్యాండ్ అయ్యి మాట్లాడుతున్నాడు. దానికి కారణం ఏంటంటే ట్రంప్ ఇచ్చిన బలమే అంటున్నాడు. ట్రంప్ 3 రోజుల క్రితం నేను కాల్పుల విరమణకు అంగీకరింపజేసినాడు. ఎవరు చెప్పాలి? మనమో వాళ్ళే చెప్పాలి. నేను ఆనాడాను, అవతల ప్రభుత్వం ఎవడ ఉంటే కదా మనతో మాట్లాడడానికి, గోడతో అయితే మాట్లాడలేం కదా. ఇప్పుడు అవతల పాకిస్తాన్ ప్రధాని ఇక్కడ ఉండో, బంకర్లో ఉండో, దేశం విడిచిపోయడం తెలియదు ఇప్పటి వరకు. అట్లానే పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు వాడి కుటుంబాన్ని బయటకు పంపించిండు, వాడు మాత్రం ప్రకటన చేస్తున్నాడు. ఈ ఉగ్రవాద సంగతి శ్రీనివాసరావు గారు మంచి మాట చెప్పారు. దానికి అదనంగా ఒక మాట జోడిస్తాను. ప్రజాప్రతినిధులు, ప్రజాప్రభుత్వం చేతిలో సైన్యం లేదు. కానీ సైన్యం కూడా సైన్యం చేతిలో లేదు, సైన్యం ఉగ్రవాదుల చేతిలో ఉండేది. 3వ మాట చెప్పుకోవాలి. అంతేకాదు, ఉగ్రవాదుల చేతి 1000 మంది ఉగ్రవాదుల చేతిలో సైన్యం పనిచేస్తుంది. అంతిమంగా ఉగ్రవాదులది పై చేస్తుంది అక్కడ. కనుక దానితో ఒక మూర్ఖపు దేశం, ఒక మానవ బాంబు లాంటి దేశం, జాతి దాని పుట్టుకనే విద్వేషాల పునాది మీద పుట్టిన దేశంతో మనం కొట్లాడాలంటే చాలా మెలకువలు అవసరం. మోడీ గారిని పూర్తిగా సమర్థిస్తున్నాను. కానీ మోడీ గారిని కూడా 2 ప్రశ్నలు వేశాను. నిన్న 8 గంటల తర్వాత నేను 2-3 టీవీ ఛానల్ రాత్రి 11:30 దాకా ఉన్నాను. 2 ప్రశ్నలు వేశాను. ఏమనంటే, అయ్యా మొన్న మాట్లాడిన మాట మీరు ఎందుకు నిన్న మాట్లాడలేదు? మధ్యవర్తిత్వం ఒప్పనని ఇవాళ అణుయుద్ధం ఆపిన అంటుండు. ఏది మోడీ గారు మాట్లాడక ముందు 1 గంట ముందు మన ట్రంప్ ట్వీట్ చేస్తే ఏమంటారంటే, ట్వీట్ లో
ఆయన నేను అణుయుద్ధం ఆపిన అంటాడు. అసలు యుద్ధం ఏమవుతుంది, అణుయుద్ధం ఎక్కడిది? అణుయుద్ధం చేస్తా వరకు ఏ దేశం కూడా వెళ్ళలేదు, వెళ్ళదు కూడా, చేయలేదు. విజయ్ గారు అందరం అద్దాలకు వెళ్తే కూర్చున్నాం, అందరిదే రాయుధాలు ఉన్నాయి, ఒక్క రాయి విసిరినా మిగతా అందరు అద్దాలు వదిలిపోతాయి కనుక ఎవడు విసరడు. కానీ పాకిస్తాన్ పూరి గుడిసె లాంటి దేశం, అన్ని రకాల విధ్వంసమైన దేశం, దాని మీద ఏం చేసినా ఏం కాదు. కానీ మన జాగ్రత్తలు మనం ఉండాలి. యుద్ధం అంత ఈజీ కాదు. మాజీ సైన్యాధ్యక్షుడు నిన్న మాట్లాడిన నేను 15 నుంచి యుద్ధం ఎందుకు కొట్టేయద్దు అని అంటే మీరు చూస్తున్నారు కదా. నేను అంటున్నా యుద్ధం వస్తే మన పౌర సమాజం నష్టపోతుంది, పౌరులు నష్టపోతాం. వాడి మీద ఏం బాంబులు వేసినా అన్ని ఉగ్రవాద స్థావరాలే మనం వేసినాయి. రెండోది వాళ్ళ వైమానిక దళం దాన్ని వాడి చేతులు ఆయుధాన్ని గుంజుకున్నాం. ఈ రెండే పనులు చేసినాయి. ఇప్పటికి ధర్మ యుద్ధం మనం చేస్తుంది, యుద్ధం కూడా కాదు. చెంప దెబ్బ వేసిన వాడికి మనం చెంప దెబ్బకి అదిరిపోయింది వాడు. కానీ వాడు వాడిని వేసి చిన్నదైన గులకరాయన మన అందరి దాపుతుంది. ఇవాళ 16 మంది పౌరులు మనకు పూంచు యూరి సెక్టార్లో బారాములలో చనిపోయింది కదా, మన వాళ్ళే కదా. ముస్లింలైనా హిందువులైనా మన వాళ్ళే కదా. ఇక్కడైతే వాడు చూసి మరీ మతం చూసి చంపిండు. కానీ అయితే వాడు బాంబులు వేసినా ఏం చేసినా ఆక్రమిత కాశ్మీర్ నుంచి కాశ్మీర్లో పడితే కాశ్మీర్లో ముస్లింల సంఖ్య ఎక్కువ, చచ్చిపోయింది వాళ్ళే కదా. గతంలో పిచ్చివాడి చేతిలో రాయి నుంచి ముందు, కానీ ఇప్పుడు ఏమైందంటే వాడు టార్గెటెడ్ చేస్తున్నాడు. అందుకని ఏం చేస్తున్నారంటే పెద్ద కుట్ర ఇముడి ఉంది విజయ్ గారు. ఏంటంటే మనకు అమెరికా అధ్యక్షుడు దీన్ని ఇన్వాల్వ్ కావడం వల్ల కాశ్మీర్ సమస్యను మరొకసారి అంతర్జాతీయ సమస్యగా చూసే ప్రయత్నం చేస్తున్నాడు. ఉగ్రవాదం పోయింది. ఇప్పుడు ట్రంప్ మాట్లాడే విషయంలో ఉగ్రవాదం ఎక్కడిది? దాని గురించి అసలు ఉగ్రవాద బాధిత దేశం ఏదైనా ఉంటే మొట్టమొదటి అమెరికానే. అంతే కదా, వాళ్ళు మాట్లాడాలి కదా. వాళ్ళు చేసే పని మనం చేస్తుంటే సంతోషించాలి కదా. అసలు మొదటి నుంచే కూడా అమెరికా వైఖరి పాకిస్తాన్కి అనుకూలంగానే ఉంటుంది. ఈ రోజు కాదు, మనం చరిత్రలో వెనక్కి భారత్ పాక్ మధ్య జరిగినటువంటి యుద్ధాలను గమనించినా కానీ మన భారతీయులు ట్రంప్కి మోదీ చాలా ఆత్మీయుడు కాబట్టి మోదీ మాత్రం వింటాడని మనం ఊహించుకోవడం తప్పించి వాస్తవ పరిస్థితులలో లేవు పూర్తిగా. ఇంత పెద్ద ఉగ్రభూతం మన భారతదేశం పైన పడి ఇంతమంది అమాయకుల ప్రాణాలు తీసిన తర్వాత కూడా అంత తీవ్రంగా ఖండించాల్సింది పోయి భారత్ పాక్ మధ్య సంయమనం పాటించాలి, భారతదేశం కూడా కొంత సంయమనం పాటించాలి, నాకు 2 దేశాలు ఒకటే, 2 దేశాలతో నా అనుబంధం ఒకటే అంటూ చెప్పుకుంటే ఇంకా అసలు ఉగ్రవాదాన్ని ఏ రకంగా ఖండించినట్లు ట్రంప్? గుర్రాన్ని గాడిదను 2 ఒకే గడ కడుతున్నాడు. అంతే అవుతోంది. గుర్రమే గాడిదే. నేనేమంటున్నాను, ఈ వాణిజ్య యుద్ధం చేస్తా, నేను వాణిజ్య యుద్ధాన్ని బహిష్కరిస్తా అంటే ఒక పెద్ద మనిషి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను విజయ్ గారు. ఊళ్ళో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, 2 రక్తగాయాలతో కొట్టుకొని వచ్చిండు. బలవంతుడు బాగా కర్ర పట్టుకున్నాడు. బలవంతుడు మన భారతదేశం మన కర్ర పట్టుకుని వాడు, వాడేమో బలహీనుడు, వాడు దెబ్బలు తాకి వాడు రక్తగాయాలే వచ్చిండు. పెద్ద మనిషి ఏం చెప్తాడు, ఎవరైనా కొట్టుకోకుండా మన తెరువు పోక అంటాడు. మనం ఏం చేస్తాం, వింటాం. బలవంతుడైనా వింటాం. ఆ మాట విన్నాం అనుకుందాం కొద్దిసేపటి. వింటే వెంటనే వాడు రాయి తీసుకొని ఆ పెద్ద మనిషి ముందు కొట్టిన అనుకోండి, పెద్ద మనిషి ఏం చేయాలి? బుద్ధి లేదురా, నేను నా నీ సంగతి ఏందని అడగాలి కదా. సామాన్య ప్రజలకు అర్థం అడగకుండా ఈ ఇద్దరి మీద చర్య తీసుకుంటా అనేది. కొట్టింది వాడు, వచ్చింది ఫిర్యాదు చేసింది వాడు. భద్రతా మండలి కూడా అదే అయింది. వాడి కన్ను వాడి వేలే పొడుచుకున్నాడు పాకిస్తాన్ వాడు. ఏమన్నాడు, భద్రతా మండలిలో ఫిర్యాదు చేసినప్పుడు కూడా భారతదేశం వచ్చేస్తుంది, చంపేస్తుంది పోయింది. దానికి ఆధారాలు చూపెట్టవయ్యా అంటే ఒక్క ఆధారం. 15 దేశాలు ఉంటే 14 దేశాలు వేరు, ఆ ఒక్కటి దేశం వాడు ఫిర్యాదు చేసిండు. మొత్తం 14 దేశాలకు ఒక్క ప్రశ్న కూడా సమాధానం వెళ్ళకపోయింది. వేలు వాడితే కన్ను వాడితే, ఫిర్యాదును వెనక్కి తీసుకోవాల్సింది వాడే. కానీ భద్రతా మండలి కూడా గట్టిగా హెచ్చరించలే. తప్పుడు ఫిర్యాదు చేస్తే తప్పుడు ఫిర్యాదు చేయడం కూడా ఫిర్యాదు తప్పే. పాత సెక్షన్, ఇప్పుడు కొత్త అంటే నాకు నేను అడ్వకేట్ని కానీ కొత్త అసలు నాకు మర్చిపోతున్నాను. ఈ సెక్షన్ నాకు అవి గుర్తుండే. 511 కింద మీకు నేరం రుజువు కాకపోతే తప్పుడు ఫిర్యాదు చేసినందుకు ప్రాసిక్యూషన్ మీద కేసు పెట్టవచ్చు. మనకు అక్విటల్ అయినోడు నన్ను ఎందుకు ఇంత బాధ పెట్టమని కేసు పెట్టవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఫిర్యాదు చేసింది వాడే మనం రుజువు చేసుకోకపోతే ఎవరి మీద కేసు పెట్టాలి మనం? అందుకని ఏమంటారు, పాకిస్తాన్ దేశం ఒక్క 2 మాటలు ముగిస్తాను. ఇవాళ మోడీ నిర్ణయం తీసుకోవడం 4 వెనక అడుగులు కనపడుతున్నాయి. వెనక అడుగులు అంట. దానికి సమాధానం చెప్పాల్సింది చెప్పిండు కూడా సైన్యం. ఒకటి ఏంటంటే నిన్న మధ్యవర్తిత్వం గురించి ఎందుకు మాట్లాడలేదు, మొన్న నిన్న మాట్లాడలేదు. మొదటి నుంచి పాకిస్తాన్ పీఓకేనే ముఖ్యము, చర్చలు ఉన్నాయి. నేను చాలా అద్భుతంగా 3 విషయాలు చెప్పాడు. నీళ్లు రక్తం ఒకే నదిలో ప్రవహించాలి, ఖచ్చితంగా జర్నలిజము ఈ 2 ఉండవు. అట్లానే వాణిజ్యము ఉగ్రవాదం ఒకే ఘటన ఘట్టలే, ఒకే పడవలు నడవవు అని చెప్పారు. చాలా కరెక్ట్ అవి. కానీ ఆ ట్రంప్ అంత దూకుడుగా మొన్న మాట్లాడతాడు, నిన్న మాట్లాడతాడు. ట్రంప్ ప్రమేయం లేదని ఒక్క మాట ఎందుకు అనలేకపోయిందని నేను అంటున్నాను. అయితే ఇవాళ సైన్యం నాది ఇంకొక పెద్ద డౌట్ రామ్మోహన్ గారు. అంటే బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు నన్ను అపోజ్ చేయొచ్చు, ఆయన ఒప్పుకోకపోవచ్చు, కానీ నాకు తెలిసినంత వరకు మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3rd టర్మ్ ఇది ఏ ఒక్క రోజు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మీడియాని ఎదుర్కొన్నటువంటి సందర్భం లేదు.
నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను పర్సనల్గా. ఈసారి మోదీ ఖచ్చితంగా మీడియా ప్రతినిధులందరినీ పిలుస్తారు, ఈసారి మాట్లాడతారు, అటువంటి సందర్భం వచ్చింది అనేటువంటి ఎక్స్పెక్టేషన్ నా నుంచి ఉంటుంది మన ప్రధాని గురించి. జరగలేదు. రికార్డెడ్ లైవ్ లాగా అనిపించింది, అది క్లియర్గా రికార్డెడ్ లైవ్ లాగా అనిపించింది. సో మచ్ ఆఫ్ డిసప్పాయింటెడ్ అండి. ఇప్పుడు మన ఇంకా వెంకటరెడ్డి గారు వీరైనా ఇంకొక వెంకటరెడ్డి గారు ఇంతకుముందు వేరే టీవీలో పొద్దున మీరు పొద్దున చూసిన రామారావు గారు మేము రాజమెత్తున్నారు, సమాధానం చెప్తాను, ఆఖరికి మళ్ళీ చేతులెత్తేసిన సమాధానం చెప్పలేదు, ఈ రెండింటికి చెప్పలేదు, కావచ్చు అని అన్నారు. అదే చెప్పింది వాళ్ళ సైన్యం. ఏం చెప్పిందంటే అమెరికా అధ్యక్షుడితో యుద్ధం గురించి మాట్లాడినాం, యుద్ధం వస్తే ఏం చేద్దాం అంటే ఎవరైనా ఇప్పుడు మనం యుద్ధానికి పోయే ముందు పక్కవాడిని సంప్రదిస్తాం, ఏం సంగతి, మరి పెద్దవాడిని సంప్రదిస్తాం, వాడేమో తుంటుడుగా మన మీదకి వస్తున్నాం, మనం ఏం చేద్దాం, మేము ఏం చేస్తే మీకు చర్య సమర్థిస్తారా లేదా అని మాట్లాడతాం. మాట్లాడ తప్పుగా అది మాట్లాడినాం. కానీ వాణిజ్యం గురించి ఒక్క మాట కూడా ట్రంప్ తోని మాట్లాడలేదు అని ఇవాళ సైనిక ఉన్నతాధికారులు ఇవాళ వివరణించారు. ఇప్పుడు జస్ట్ ఒక గంట అయింది అంతే వివరణించారు, దాన్ని సంతృప్తి పొందిన అంటున్నాను. కానీ అప్పటి ప్రశ్న అట్లే ఉన్నాయి. ఇప్పటికీ మీరు అన్నది ఏంటంటే పబ్లిక్ అడ్రస్ వేరు, అంటే వయా మీడియా ఎప్పుడు ఉండొద్దు, ప్రభుత్వం సూటిగా ఉండాలి. అన్ని విషయాలు చెప్పమనట్లేదు. యుద్ధ సమయంలో ఎవరి రహస్య వాడి వ్యూహం వాళ్ళకి ఉండాల్సింది. అందుకని మన అఖిలపక్ష సమావేశంలో విజయ్ గారు ప్రతిపక్షాలను ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ ఒకటి చెప్పారు, మేము చర్య చేస్తున్నాం, మీకు కొన్ని విషయాలు వెల్లడించలేమని. చాలా కరెక్ట్. వెల్లడించలేము అన్న గంటకే మనకు ఆపరేషన్ మన సింధూర్ సెకండ్ పార్ట్ మొదలైంది అప్పటికే. అందుకని నేను ఏమంటాను, వ్యూహాలు చెప్పని ఎవరంటలేదు. కానీ మీరన్న ఆరోపణ నాది కూడా ఏంటంటే డైరెక్ట్ గా ఎందుకు మాట్లాడతారు. ఇప్పుడు ఇవాళ ప్రతిపక్షాలు 2 ఆరోపణలు చేశారు. రెండోది అవకాశం ఇచ్చింది కూడా మోడీ గారు, లేకుంటే కేంద్ర ప్రభుత్వం అంటున్నారు. ఏమన్నది, ఉమ్మడి మన ఉభయ సభల సమావేశం పెట్టుకుంటుంది పాకిస్తాన్, కాశ్మీర్ లో ఉభయ సమావేశం పెట్టి, ఉభయ సభ ఒకటే ఉంది అక్కడ, ఆ సమావేశం పెట్టి ఒమర్ అబ్దుల్లా నేను క్షమాపణ చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్న బాధ్యత నాది అని, కేంద్ర ప్రభుత్వం బాధ్యత, భద్రత, అక్కడ భద్రత లెఫ్టినెంట్ గవర్నర్ది, రాష్ట్ర ప్రభుత్వం కాదు, అయినా సరే క్షమాపణ చెప్పిండు. అట్లాగే ఓవైసీ మనకు చదువుతున్న ఓవైసీ మన బిలాల్ వరకు పెట్టే విషయాల్లో చాలా కఠినంగా చెప్పిండు. నిన్న కూడా ఆ మాట కూడా మనం ఎందుకు మాట్లాడలేమండి. ఇవాళ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కాదు, ఇంటర్నేషనల్ మిలిటెంట్ ఫండ్ అని డైరెక్ట్ గా మతతత్వ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తేనే. కానీ ఒక ఓవైసీ మాట్లాడుతున్నాడు, ఇవాళ భారతదేశం మీద బ్లాంక్ చెక్ ఇచ్చినప్పుడు మీరు కరచారణం జాడి చేస్తే మనం కౌగలించుకుందాం అంటున్నాడు. మీరు సభ పెట్టండి, సభలో విషయాలు చెప్పండి, అంతేందుకు ప్రతిపక్షాలు అడిగినాయి కదా, మీరు డైరెక్ట్ సభలో సమాధానం చెప్తే అంతకన్నా ఉన్నతమైన సభ అయితే మనకు లేదు కదా. ప్రజలు ఉంటారు, ప్రజలు ఉన్నతమైన కాదంటలేదు, కానీ వయా మీడియా వద్దు ఒకటి. రెండోది, ఈ విజయానికి ఎవరు కారకులు, మేము విజయం సాధించాలని మనం అంటున్నాం, వాడేమో ఓడిపోయిందని వాడు అంటున్నాడు. నిన్నట్లే దీపావళి మనం పండుగ పాకిస్తాన్ పోయి చేసుకున్నామని అజిత్ దోవల్ అంటాడు, వాళ్ళేమో పాకిస్తాన్ ఏమో పండుగ మొన్న కాల్పులు విరగనప్పుడు వాళ్ళే పండుగ చేసుకుంటారు, ఇవాళ భారతే ఓడిపోయిందని ప్రచారం చేస్తున్నారే. ఈ రెండింటికి తోడకని జవాబు, ముఖం మీద కొట్టిన జవాబు ఇవ్వాలి. నిన్నటి ప్రసంగం మొత్తం అద్భుతంగా ఉంది. నేను ఎక్కడ కూడా పాజిటివ్ చెప్తున్నా, మన దేశం మనం గర్వించాలి. కానీ పాజిటివ్ లో నెగిటివ్ ఏంటంటే ఉమ్మడి సమావేశం నిర్వహించకపోవడం, ప్రతిపక్షాలను పరిగణలోకి తీసుకోకపోవడం, వాళ్ళకి అన్ని విషయాలు చెప్పొద్దంటలేదు. ఈ పని చేస్తున్నామని చెప్తే సార్ ఇప్పుడు ఏమైందంటే తిన్నవా బిడ్డ అంటే పెట్టినంత బరాబరే. ఇది కూడా ఏంటంటే బాగున్నారా సార్ అంటే బాగున్నారా అని, అంటే ఇద్దరు మర్యాదస్తులు కలిస్తే 3 బాటలు అవుతాయండి. శ్రీనివాసరావు గారు నేను ఎదురైనాం, నమస్కారం నేనన్నా నమస్కారం ఆయన అన్నాడు. నాకు ఆ బాట అంటే పిల్ల బాట ఉంది అనుకోండి, నేను ఇటు పక్క జరిగినా ఆయన అటు పక్క జరిగినా అనుకోండి, అప్పుడు 3 బాటలు మధ్య బాట అట్లా మర్యాదస్తులు కలిస్తే అట్లా ఉంటుంది. వాడు దుర్మార్గుడు, వాడు మర్యాదగా మనం పక్క దొరికితే వాడు ఓడిపోయిన అంటున్నాడు. వాడు అది కష్టం అంటున్నాను. భుజం తాకిచ్చి మరిగిపోతున్నాడు, తుపాకి తాకిచ్చి మరిగిపోతున్నాడు. వానికి జవాబు చెప్పాల్సిన సమయం ఇదే ఉంటే. కానీ యుద్ధ కాంక్ష లేదు నాకు, యుద్ధ పిపాసలు అసలు కాదు. యుద్ధం వల్ల నష్టాలు ఎన్నో తెలుసు. ఎప్పటి కంబోడియా యుద్ధం నుంచి ఇప్పటిదాకా నా అనుభవం 67 ఏళ్లే, కానీ 17 ఏళ్ళ పిల్లవాడి నుంచి వాడతాను. మీరు అన్నట్లుగా మనోజ్ ముకుంద్ నర్వానే ఎవరైతే మాజీ ఆర్మీ చీఫ్ ఉన్నారో ఆయన చాలా క్లియర్ గా చెప్పారు, ఇదేం సినిమా కాదు, యుద్ధం చేసే ఏదో అయిపోతుంది, యుద్ధం అంటే మనం వెళ్ళి వాళ్ళ మీద పడిపోయి వాళ్ళు నాశనం చేస్తాం, మనకి ఏ నష్టం ఉండదు అనుకోవడం కంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు అంటే ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. యుద్ధం అనేది కొన్ని తరాలు అనుభవించాల్సినటువంటి నరకం. అది అమెరికా మన నమ్మతగ్గ మిత్రుడు కాదు, మీరు ఇంతకుముందు చెప్పారు. మొదటి నుంచి అది ప్రధానమంత్రులు ఎవరున్నా, నెహ్రూ ఉన్నా, శాస్త్రి ఉన్నా, ఇప్పటి వరకు కాంగ్రెస్ 55 ఏళ్ళు, బీజేపీ 20 ఏళ్ళ దగ్గరకు వస్తుంది. ఆల్మోస్ట్ 18 ఏళ్ళు వీళ్ళే, 5 ఏళ్ళు అది 11 ఏళ్ళు జనతా ప్రభుత్వం కలుపుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం 20 ఏళ్ళు ఉన్నది. 20 ఏళ్ళు అయినా ఆ 55 అయినా కూడా ఇప్పటికి కూడా ఏ ప్రభుత్వం కూడా నమ్మదగ్గ మిత్రుడు కాదు. నాకు గుర్తున్నంత వరకు ఇటు ఇందిరాగాంధీ కావచ్చు, లేకపోతే వాజ్పేయి హయాంలో కావచ్చు, అమెరికా జోక్యాన్ని ఇద్దరు ఏమాత్రం ఒప్పుకోలేదు. అసలు మీరు జోక్యం చేసుకోవాల్సిన పనే అవసరం లేదని చెప్పారు ఇద్దరు కూడా. ఇంకొక యూనిక్ ఉన్నది, ఇప్పుడు మన శ్రీనివాసరావు చెప్పారు, ఇంకొక యూనిక్ ఫీచర్ ఉంది. ఇట్లా ఈ 4 యుద్ధాలు పాకిస్తాన్ 4 యుద్ధాలు 4 ప్రధానమంత్రులు వేరు, 3 కాంగ్రెస్, ఇప్పుడు ఒక ఆయన బీజేపీ. మొదటి నెహ్రూ,
తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి 47, తర్వాత 65 యుద్ధం, 71 ఇందిరాగాంధీ, 99లో వాజ్పేయి గారు, ఇప్పుడు చెప్తున్నాం ఖచ్చితంగా మన మోడీ గారు ఇప్పుడున్నారు. కనుక నేనేమంటున్నాడు, గత జల సేతుబంధన అవసరం లేదు, నెహ్రూ తప్పు చేసిండా, వాడు తప్పు, ఇవన్నీ ఏం లాభం, గొంగట్లో కూర్చుంటే బొచ్చే వెంట్రుకలు వెళ్తే అంతకని ఏమని. కానీ ఆనాటి పొరపాట్లు మన ఎత్తుతూ ఇవాళ మన పొరపాటు చేయొద్దు కదా. అయ్యగారు ఏం చేస్తున్నారని, చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని పాత సామెత. చేసిన తప్పులు మళ్ళీ చేయొద్దు. మనం చేయకుండా ఉండాలంటే నేను పాకిస్తాన్ కొట్టమంటలేను, పాకిస్తాన్ మన హక్కు, మోడీ గారితో ఏకీపిస్తున్నా. దీన్ని గుంజుకోవడానికి మంచి అవకాశం వచ్చి ఉండే, అంటే సమ్మెడ దెబ్బలు పడడానికి ఇనుము మంచి వేడికతో ఉన్నది, దాన్ని కొట్టే దేశంలో వాడికి ఊపిరి వీసుకునే అవకాశం ఇచ్చినాం. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, సైనికంగా ఈ పరంగా వాడికి ఊపిరి వీసుకునే అవకాశం ఎవరు ఇచ్చిండు? ట్రంప్ ఇచ్చిండు. ట్రంప్ చెప్పాలి, వాడు కనుక తప్పు చేస్తే వాడి మీద చర్య తీసుకుంటా అంటాడా? ఇద్దరిని గుర్రానికి గాడిదని ఒకే గాడిని కడతారా? కనుక సైన్యం కొంతవరకు వాళ్ళు వివరణ ఇచ్చి నాకు తృప్తి పొందిన. నేను 4 రోజులు చేసిన ప్రశ్నలకు మాత్రం సైన్యం ఇచ్చిన, నేను ఎవరు మోడీ మాట్లాడడం లేదు. ఒకసారి డిప్లొమసీ ఏముంటదంటే, మోడీ డైరెక్ట్ గా మన ట్రంప్ తిట్టలేడు. నేనదే చెప్పా, ట్రంప్ విషయంలో డిప్లొమసీ ఉంటది, కాకపోతే కనీసం పాక్ ప్రధాని వ్యాఖ్యల్ని బహిరంగంగా ఖండించాల్సింది. శత్రువు ఇప్పుడు వాళ్ళు విజయోత్సవం కాదు, మీరే ఓడిపోయినారు అని చెప్తలేము. అసలు చాలా మోడీ గారు ఎంత అంటే 22 నేను అరగంట పైన మాట్లాడతారు అనుకున్నాను. మోడీ గారు మాట్లాడినా నేను ఎందుకు పోలిక కరెక్ట్ కాకపోవచ్చు, కానీ కేసీఆర్ మాట్లాడినా ఒక్క ముక్క చూడకుండా మాట్లాడతారు. అనర్గళంగా గంటల తరబడి మాట్లాడతారు. ఆయన కూడా ఒక గంట మాట్లాడతాను అనుకున్నా, 22 నిమిషాలే మాట్లాడండి. అది కూడా రికార్డెడ్ అనుకుంటున్నాను, ఎందుకంటే స్క్రీన్ షాట్స్ పోతున్నాయి. రికార్డెడ్ అయినా సరే ఆ విషయాన్ని స్పష్టత చేసిండు. స్పష్టత లేదు ఒకటే, మొన్న మాట్లాడిన మధ్యవర్తిత్వం ఒప్పుకోనని ఒక మాట అంటే మనలాంటి వాళ్ళందరూ తృప్తిపడే వాళ్ళం అంటారు. రైట్ ఓకే అండి. వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే. ఒక విషయంలో